హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీ ఎమ్మీగా చక్కగా బ్రోకలీతో 70 mm ఆమ్లెట్ వేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. బ్రోకలీతో మంచిగా 70 mm ఆమ్లెట్ వేసుకుంటున్నాం అనమాట. దానికోసం ఏంటంటే ఈ చిన్న కొంచెం బ్రోకలీని నేను చక్కగా కుక్ చేశాను అనమాట. దగ్గర దగ్గర ఒక 80%, 80 to 85% అట్లా కుక్ చేస్తాను. వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా మనము పీసెస్గా చక్కగా కట్ చేసుకోనండి ఒక బౌల్లో పెట్టుకోవాలి. దీనికోసమని 3 eggs తీసుకున్నాను. ఇందాక మీకు చూపించా కదండి బ్రోకలీ, అది ఒక బౌల్ తీసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేయడం కోసం అని చెప్పేసి. ఇంకోండి ఫస్ట్ నేను మన చక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ఉంది కదా, దీన్ని బౌల్లో వేసేస్తున్నాను. ఇది వేసాకండి ఇందులో ఏంటంటే కొంచెం ఆనియన్, క్యాప్సికము, చిల్లీ, గ్రీన్ చిల్లీ, రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, ఆనియన్స్ అండి, ఇవి కూడా వేసేస్తున్నాను చూడండి. అండ్ కొంచెము చూడండి కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇవన్నీ కూడా వేసేసాము. అలాగే ఇందులో కొంచెము కసూరి మేతి పైన ఏం చల్లుకోవచ్చండి. ఇందులో మీరు వేసుకోండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, ఇది ఆప్షను. ఇది కొంచెం టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనిలో మనకి ఎంత కారము ఉప్పు కావాలో అది వేసుకోవాలన్నమాట. చూడండి సాల్ట్ అయితే మనం 3 eggs కదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువ అయితే బాగోదు కదా ఆమ్లెట్కి, అందుకని 1/2 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుంది. లేదంటే అన్నీ మిక్స్ చేసాక మనం ఒక్కసారి టేస్ట్ చేసామంటే తెలిసిపోతుందండి. ఒకవేళ సాల్ట్ తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల ఏంటంటే మనము దేనిపైన అయితే మనం ఆమ్లెట్ వేసుకుంటున్నామో ఆ పెనం పెట్టేసేయాలండి. అదైతే బాగా కాలాలి, అప్పుడే మన 70 mm ఆమ్లెట్ అయితే వస్తుందండి. కొంచెం పెద్ద సైజు కాబట్టి. ఇదిగోండి చిల్లీ పౌడర్ అనమాట. ఎందుకంటే మనం క్యాప్సికం వేసాం, అంత స్పైస్ ఉండదు కాబట్టి కారం కొంచెం వేసుకోండి. మీరు తినగలిగినంత 1 టేబుల్ స్పూన్ కానీ, లేదంటే 1/2 టేబుల్ స్పూన్ కానీ, లేదంటే కనుక మీరు అచ్చంగా పెప్పర్ పౌడర్ అయినా కానీ వేసుకోవచ్చండి. ఇదంతా వేసాక మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ పగలగొట్టేసుకోవాలండి. ఇలా మీరు 3 అనే కాదండి, మీరు ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి దీన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మనము ఆమ్లెట్ ఎప్పుడైతే ఎంత బాగా కలుపుతామో అప్పుడే మన ఆమ్లెట్ ఫ్లఫీ వస్తుందండి. టేస్ట్ కొంచెం బాగుండాలి కదా, అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మాకు పర్లేదులే అనుకున్న వాళ్ళైతే కొంచెం వేసేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి, ఎక్కువైందో తక్కువైందో. ఒకవేళ తక్కువైతే మీరు ఉప్పు కారం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇలా చక్కగా ఆమ్లెట్ వేసుకుంటే బ్రోకల్లీ తీసి పక్కన పెట్టి ఎవరు తిన్నారు కదండి, ఆమ్లెట్తో తినేస్తారనమాట. అది ఇదిగోండి అన్నీ వేసాము, లాస్ట్లో కొంచెం పసుపు అండి, మంచిగా కలిపేసాము. ఇప్పుడు మనము వేసేసుకున్నాం. ఇదిగోండి ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేసేసాను, ఆయిల్తో మంచిగా స్ప్రెడ్ చేశాను, మంచిగా పెనం కాలిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా చక్కగా కలిపెట్టుకున్నాం కదా ఎగ్, ఇవి వేసేసుకోవాలన్నమాట. మొత్తం ఈ పెనం అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా జాగ్రత్త వేసుకోనండి. సిమ్లో ఉడికించుకోవాలి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం ఫస్ట్, తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నప్పుడు దీని మీద కొంచెం ఇలా ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండి. అక్కడక్కడైతే నేను కొత్తిమీర లీవ్స్ వేస్తున్నాను, ఆల్రెడీ అందులో వేసాము. ఇంకొంచెం మంచిగా ఫ్లేవర్ రావాలంటే ఇట్లా మనం వేసుకోవచ్చు అనమాట. అది చక్కగా టైం పడుతుందండి కుక్ అవ్వటానికి. అలాగే మంచిగా ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇట్లా రింగ్స్ కట్ చేసుకుని ఆల్రెడీ అందులో వేసాము, కానీ తక్కువ వేసాము. కొంతమందికి ఏంటంటే చాలా ఇష్టం కదండి ఇట్లా ఆనియన్స్ అనేవి మనము రింగ్స్గా కట్ చేసుకొని చక్కగా చుట్టూ వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. ఇలా అక్కడక్కడ వేసేసుకున్నాం అనుకోండి, మంచిగా అది కుక్ అవుతుంది కూడా మనకు తెలిసిపోతుంది. తెలిసిపోయాక మనం జాగ్రత్తగా దాన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఆ లోపల ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. చూడండి ఇది వేసేసాము. ఇప్పుడు దీని మీద ఏంటంటే అక్కడక్కడ కొంచెం మనము క్యాప్సికమ్ పీసెస్ కూడా మనం పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని అందులో మిక్స్ అయిపోయినాయి. బట్ మనకు కొంచెం టాప్ అప్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది అనమాట కొంచెం. ఇప్పుడు మరి స్పైస్ కూడా మనము మిర్చి కూడా అందులో తక్కువ వేసాం, ఇక్కడ కొంచెం ఎక్కడన్నా అక్కడక్కడ కొంచెం ఇలా చిన్న చిన్న మిర్చి కట్ చేసి వేసుకోండి. ఇంకా మీకు కొంచెం టేస్ట్ రావాలంటే పైన కొంచెం పెప్పర్ పౌడర్ చల్లేసుకోండి, కొంచెం ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. దానికోసం చూసారండి కలర్ఫుల్గా ఉంది కదా మన 70 mm ఆమ్లెట్.
అవ్వదండి ఇంకా. మంచిగా కుక్ అవ్వాలి ఇది. సిమ్‌లో అయితే పెట్టుకొని కుక్ అయితేనే అప్పుడు పూర్తి కుక్ అయిన తర్వాత మనం టర్న్ జేసుకోవాలి. లేదంటే గనక ఇదంతా గూడా పాడైపోతదనమాట. రాదు సరిగ్గా దానికోసమని. ఇలాగా పైన గూడా మీరు ఒకసారి స్ప్రే చేసుకోండి ఆయిలు. ఎందుకంటే టర్న్ చేసిన తర్వాత గూడా మనకి బావుంటుందండి కొంచెం. చూడండి ఆహా! చూస్తుంటే భలే ఉంది గదండీ! ఇదిగోండి మంచిగా అయితే కుక్ అయింది. ఇప్పుడు దీన్నేంటంటే మనం చాకుతో కొంచెం ఎడ్జెస్ ఇట్లా లేస్తున్నప్పుడు అట్లా కడబెట్టేసేసి దీన్ని జాగ్రత్తగా మనము టర్న్ చేసుకోవాలన్నమాట. చూసారు గదండీ! ఇప్పుడు సిమ్‌లో పెట్టేసేయండి. అవన్నీ జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయిపోతాయన్నమాట. ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. చూసారు గదా! ఆహా! చూసారు గదా! మన 70 ఆమ్లెట్ అండి. అదిరిపోయింది గదా! అంతే అండి. చూసారండి ఇది బ్రోకలీ తినని వాళ్ళ కోసమండి. మంచిగా ఆమ్లెట్ వేశాను. 70 బ్రోకలీ ఆమ్లెట్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు మామూలుగా లేదు. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఇందులో ఏమేమి వేశానో అవన్నీ వేసుకొని ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.